ప్రభునందు ప్రియమైన శ్రోతలకు వందనములు. ఈ పోడ్కాస్ట్ కార్యక్రమంనకు స్వాగతం. మీ అందరి కొరకు ఈ కార్యక్రమమును ప్రసారం చేయుచున్నాం. విని దైవాశీస్సులు పొందుకోగలరు. ప్రియమైన శ్రోతలకు మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభోదయం. రండి, ఉదయకాలమే దేవుని సన్నిధిలో వాక్యాన్ని ధ్యానిద్దాం. సంగమును కడదాం రండి అనే అంశాన్ని మీ మధ్యన చెప్పాలని ఆశపడుతున్నా. సంఘం అనేది సజీవమైనది మరియు ఒక యుద్ధ భూమి కూడా. సజీవమైన సంఘంలో పోరాడే అనేక మంది యుద్ధ వీరులు, సైనికులు ఉంటారు. ప్రతి సైనికుడికి సంఘంలో ఒక పరిచర్య ఉంటుంది, ఒక బాధ్యత ఉంటుంది. సంఘంలో నీవు చేసే పరిచర్య ఉంటుంది. నువ్వు ఏదో ఒక పరిచర్య చెయ్యాలి. నిజంగా ఒక యవనస్తుడి కొరకు నీ మధ్యన చెప్పాలని ఆశపడుతున్నా. అది 17వ ఏట దేవుణ్ణి సొంత రక్షకునిగా అంగీకరించి తన జీవితంలో ఏ విధంగా అభివృద్ధి చెందాడో, సంఘములు కట్టుటలో తన బాధ్యత ఎలా ఉన్నదో మీ మధ్యన చెప్పాలని ఆశపడుతున్నా. గొప్ప రక్షణ గురించి విని దేవుని యందు మారుమనసు పొంది క్షణము నుండి గొప్ప రక్షణ ప్రకటించడం కొదలకు అతను అనేక సంవత్సరాలుగా కష్టపడుతూనే ఉన్నాడు. మొదట 3 సంవత్సరాల్లో ఇంచుమించు 1000 మంది ఆత్మలను సంపాదించాడు. ఆ సమయంలో చెప్పుల దుకాణంలో పనిచేయుచు సువార్త ప్రకటించాడు. తరువాత ప్రభు పిలుపు మేరకు సంపూర్ణ సేవలోకి వచ్చి తన జీవిత కాలంలో రేడియో ద్వారా గాని, టీవీ ద్వారా సహాయం లేకుండానే ఇంచుమించు 1 కోటి మందికి సువార్త ప్రకటించిన ఆ గొప్ప దైవజనుడే డిఎల్ మూడీ గారు. ప్రియమైన శ్రోతలారా, డిఎల్ మూడీ గారు యేసుక్రీస్తును నమ్మిన క్షణం నుండి దేవుని సంఘంలో సైనికుడయ్యాడు. క్రీస్తు ప్రేమను ప్రకటించాడు. నిజముగా రక్షణలోనికి రావడానికి సువార్త పనిలో సంఘములో సహకరించేలాగిన అనేక మందిని ప్రోత్సహించాడు. ఒక్క మాట చెప్పాలంటే సంఘంలో ఏదో ఒక పనిలో కొనసాగుతూ ఉన్నాడు. మరి మన సంగతి ఏంటి? సువార్త పనిలో సంఘంలో సహకరిస్తున్నామా? సంఘంలో ఏదో ఒక పనిలో మనం ముందు కొనసాగుతున్నామా? సంఘం కట్టుటలో నీ పాత్ర చాలా విలువైనదని మనం గుర్తిస్తున్నామా? నీవు నేను సంఘంలో ఏదో ఒక పరిచర్యలో చెయ్యాలని ఆలోచన కలిగి దేవుని పరిచర్య చేస్తున్నామా? నీవు నేను సంఘం కట్టాలంటే మొదట సంఘం కట్టుటలో మన పాత్ర ఏమిటి, పరిచర్య ఏమిటి, మన తలాంతులేంటి అని గుర్తించాలి. సంఘంలో పరిచర్య చెయ్యాలంటే రెండవది మనల్ని కట్టుటలో సంఘం పాత్ర కూడా ఉందని గుర్తించాలి. సంఘం కట్టుటలో నీ పాత్ర, సంఘం కట్టుటలో సంఘం యొక్క పాత్ర, ఈ 2 విషయాలు మనం గమనించినట్లయితే అనేక మందిని దేవుని దగ్గరికి నడిపించే వ్యక్తులుగా మనం ఉంటాం. సంఘం కట్టుటలో మన పాత్ర ఏమిటంటే మొదట మనం సమర్పించుకోవాలి. 2 మన శరీరాలను సమర్పించాలి. రోమిలికి రాసిన పత్రిక 12:1 ప్రకారం. 2 జ్యేష్ఠపుత్రులకు సేవకు సమర్పించాలి. నెహెమ్యా 10:36 ప్రకారం. 3 దశమ భాగం సమర్పించాలి. మలాకీ 3:10 ప్రకారం. సంఘానికి సహకారిగా ఉండాలి. సంఘానికి సమర్పణ కలిగిన వ్యక్తిగా ఉండాలి. నిజంగా ఇటువంటి పరిస్థితుల్లో మీరు నేను ఉన్నామా? ఆలోచించుకుందాం. అందుకే దేవుని వాక్యం తెలియజేస్తుంది, మీ శరీరాలను సమర్పించుడి. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకునుడని దేవుని వాత్సల్యతను బట్టి మిమ్మును బతిమాలుకొనుచున్నాను. ఇట్టి సేవ మీకు యుక్తమైనది. రోమిలికి రాసిన పత్రిక 12:1 ప్రకారం దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. మన శరీరాలు దేవుని కొరకు సమర్పించుకునే వ్యక్తులుగా మనం ఉండాలి. రెండవది జ్యేష్ఠపుత్రులను సమర్పించాలి. నెహెమ్యా 10:36 ప్రకారం. నిర్గమాకాండం 13:1-2 వచనాల ప్రకారం
మా కుమారుల్లో జ్యేష్ఠపుత్రులు మా పశువుల్లో తొలిచూలును ధర్మశాస్త్ర గ్రంథమందు వ్రాయబడినట్లు మా మందలలో తొలిచూలును దేవుని మందిరంలో సేవ చేయి యాజకుల యొద్దకు మేము తీసుకుని వచ్చినట్లు నిర్ణయించుకుంటామని చాలా మంది ఆ వాక్యంలో మాట్లాడుతూ ఉన్నారు. 3వది దశమ భాగం. నా మందిరంలో ఆహారం ఉండునట్టు 10వ భాగమంతయు మీరు నా మందిరంలో నిధిలోనికి తీసుకుని రండి అని దేవుని వాక్యం తెలియజేస్తుంది. సంఘం యొక్క అభివృద్ధిలో, సంఘం కట్టబడటలో, సంఘం క్షేమంగా ఉండాలంటే సంఘంలో ప్రతి ఒక్కరూ సహకరించవలసిన బాధ్యత ఉంది. ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ అని కాదు గాని అందరూ సమానమే అని బాధ్యతగా చేయవలసిన అవసరత ఉన్నది. ప్రియమైన శ్రోతలారా, మరి మనం సంఘంలో ఎలాగున్నాం? సంఘం కట్టుటలో, సంఘం అభివృద్ధి చెందుటలో, సంఘం అనేక మందికి సువార్త అందించుటలో, సంఘము బాధ్యతలో మనం పాలు పంచుకుంటున్నామా? ఆలోచించుకుందాం. ఒకవేళ అలా లేకపోతే సంఘంలో ఏదో ఒక పనిలో సంఘ సహకారిగా, సంఘంలో అభివృద్ధి చెందుటలో, క్రీస్తు ప్రేమను ప్రకటించుటలో నీవు నేను పాలిభాగస్తులవుదామా? సువార్త పనిలో సంఘ సహకారిగా ప్రతి ఒక్కరూ ఉండాలని దేవుడు మాట్లాడుతున్నాడు. అట్టి రీతిలో దేవుడు మనం నడిపించేలాగున సంఘం యొక్క కట్టుటలో మనము కూడా బాధ్యత తీసుకునేలాగా దేవుడు సహాయం చేయునుగాక. ఆమేన్. ఈ కార్యక్రమమును గూర్చి మీ సలహాలు మరియు మీ ప్రార్థనా అవసరతల కొరకు మమ్మను సంప్రదించవలసిన మా ఫోన్ నంబర్ 9480585039 మరియు ఈమెయిల్ ఐడి info@fibaonline.org. మా ఫోన్ నంబర్ మరొకసారి 9480585039. ఈమెయిల్ ఐడి info@fibaonline.org.